పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. వెల్కమ్ టు ఈటీ ఎక్స్క్లూజివ్. టాలీవుడ్ లో ఉన్న సీనియర్లు నలుగురు, అందులో చిరంజీవి, బాలయ్య కలిసిపోయారు. ఇప్పుడు వెంకటేష్, నాగార్జున మరో జట్టుగా విడిపోయారు. మీ దారి మీదే, మా దారి మాదే అంటున్నారు వాళ్ళు. ఇప్పుడు జరుగుతున్నది ఇదే. చిరు, బాలయ్య ఓ దారిలో వెళ్తుంటే మా రూటే వేరు అంటూ నాగ్, వెంకీ మరో దారి ఎంచుకున్నారు. మరి వీళ్ళ దారేంటో ఎక్స్క్లూజివ్ గా చూద్దాం రండి. జానర్స్ ఏవైనా టాలీవుడ్లో నలుగురు సీనియర్లు మాత్రం ఫుల్ జోష్ మీదున్నారిప్పుడు. ఏజ్ ఈజ్ జస్ట్ ఏ నెంబర్ అంటూ కుర్ర హీరోలు కూడా కుళ్ళు కొనేలా స్పీడ్ చూపిస్తున్నారు. ఓవైపు చిరంజీవి మనశంకర వరప్రసాద్ గారితో బ్లాక్ బస్టర్ కొడితే వెంకీ ఆల్రెడీ ఫామ్లోనే ఉన్నారు. బాలయ్య, నాగార్జున కూడా తగ్గేదేలే అంటున్నారు. మన సీనియర్లు 2 టీమ్స్గా విడిపోయారిప్పుడు. అర్థం కాలేదు కదా? డీటెయిల్గా మాట్లాడుకుంటే మ్యాటర్ చాలా సింపుల్. నలుగురిలో చిరు, బాలయ్య పూర్తిగా మాస్ రూట్ తీసుకున్నారు. ఇక వెంకీ, నాగార్జున క్లాస్గా తమకి బాగా కలిసొచ్చిన ఫ్యామిలీ రూట్ వైపు వెళ్తున్నారు. త్రివిక్రమ్ తర్వాత మరోసారి తన లక్కీ డైరెక్టర్ అనిల్ రావిపూడితోనే సినిమా చేయబోతున్నారు వెంకీ మామ. నాగార్జున ప్రస్తుతం 100వ సినిమాతో బిజీగా ఉన్నారు. కార్తిక్ తెరకెక్కిస్తోన్న ఈ చిత్రం మాఫియా నేపథ్యంలో వస్తుందని తెలుస్తోంది. దీని తర్వాత కళ్యాణ్ కృష్ణ కురసాలతో సోగ్గాడే చిన్నినాయన ఫ్రాంచైజీలో 3వ పార్ట్ చేయబోతున్నారు. సంక్రాంతికొస్తున్నామంటూ 2027 జనవరి 15 డేట్ కూడా లాక్ చేసుకున్నారు ఈ బంగారాజు. బాబీతో ఎమోషనల్ యాక్షన్ సినిమా ప్లాన్ చేస్తున్న చిరంజీవి నెక్స్ట్ శ్రీకాంత్ ఓదెలతో ప్యూర్ మాస్ ర్యాంపేజ్ కు రెడీ అవుతున్నారు. ఇక బాలయ్య అయితే గోపీచంద్ మలినేనితో పూనకాలు పుట్టించేందుకు సై అంటున్నారు. ఆ తర్వాత హరీష్ శంకర్తోనూ మాస్ సినిమా ఉండబోతోంది. ఇలా చిరు, బాలయ్య మాస్ వైపు వెళ్తుంటే వెంకీ, నాగ్ వి వాంట్ ఫ్యామిలీ మూవీస్ అంటున్నారు. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమా షూటింగ్ చడి చప్పుడు లేకుండా చాప కింద నీరులా ఫాస్ట్ గా జరిగిపోతుంది. అసలు ఈ సినిమా షూటింగ్ అప్డేట్ ఏంటి? ఎంత పూర్తయింది? ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉంది? అవును, ఇందులో ఒక యంగ్ హీరో గెస్ట్ రోల్ చేస్తున్నారు అంటున్నారు. అది నిజమేనా? చేస్తే ఎవరు చేస్తున్నారు? ఇవన్నీ కూడా డీటెయిల్ గా ఈ స్టోరీలో చూద్దాం. దేవర తర్వాత తారక్ నుంచి మరో తెలుగు సినిమా రాలేదు. మధ్యలో వార్ 2 వచ్చినా అది తెలుగు సినిమా కాదు. పైగా అది దేవుడికిచ్చేశాం. 10 ఏళ్లుగా హిట్లో ఉన్నాడు కాబట్టి ఒకటి దిష్టిలాగా అలా ఫ్లాప్ వచ్చి వెళ్ళిపోయింది. ఇకపై చూసుకోండి మా యంగ్ టైగర్ విశ్వరూపం అంటున్నారు ఫ్యాన్స్. అన్నట్లుగానే ప్రశాంత్ నీల్ సినిమాపై హైప్ భారీగా పెరిగిపోయింది. ఫిబ్రవరి 22 వరకు జోర్డాన్లో కీలక యాక్షన్ సీక్వెన్స్లు షూట్ చేసుకుని వచ్చారు మేకర్స్. నిజానికి ఫిబ్రవరి ఎండ్ వరకు అనుకున్న స్కెడ్యూల్ని వారం ముందుగానే పూర్తి చేశారు. ఈ స్కెడ్యూల్తో 60% షూట్ పూర్తయింది. నెక్స్ట్ స్కెడ్యూల్ మార్చి మొదటి వారంలోనే హైదరాబాద్లో మొదలు కానుంది. ఇప్పటికే యాక్షన్ సీక్వెన్స్లు అన్నీ పూర్తయిపోయాయి. ఎన్టీఆర్ నీల్ సినిమాలో ఒక టాలీవుడ్ హీరో గెస్ట్ రోల్ చేస్తున్నారని, మోస్ట్లీ అది విశ్వక్సేన్ అయ్యుండొచ్చన్న ప్రచారం మొదలైంది. కానీ అందులో ఎలాంటి నిజం లేదని, ఆ సినిమాలో తారక్ తప్ప మరొక హీరో లేరని క్లారిటీ చేశారు మేకర్స్. త్వరలోనే రిలీజ్ డేట్ అనౌన్స్ చేయనున్నారు. రుక్మిణి వసంత్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నారు. ఒకప్పుడు నాని అంటే హీరో, కానీ ఇప్పుడు ఆయన ఒక హిట్ మిషన్. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి ఈ రోజు చాలా మందికి బ్యాక్గ్రౌండ్ అయ్యారు న్యాచురల్ స్టార్. అలాంటి స్టార్ బర్త్డే అంటే ఫ్యాన్స్ కి పండగే కదా. మరి ఆ పండుగను సెలబ్రేట్ చేయాలంటే కొత్త ముచ్చట్లు ఖచ్చితంగా ఉండాలి. మరి నాని బర్త్డే స్పెషల్ పై ఒక లుక్ వేద్దాం రండి. నాని బర్త్డేను హ్యాపీ బర్త్డే సినిమా అంటూ ట్రెండ్ చేస్తున్నారు ఫ్యాన్స్. సినిమాతో నాని ఎంతగా మమైకమైపోయారో ఈ ఒక్క పోలిక చాలు. ఫిబ్రవరి 24న ఈయన పుట్టినరోజు సందర్భంగా చేయబోయే సినిమాల ప్రకటనలు, చేస్తున్న సినిమాల నుంచి పాటలు, ఫ్యాన్స్ అండ్ ఇండస్ట్రీ నుంచి గ్రీటింగ్స్, అబ్బో రోజంతా సందడిగా మారిపోయింది. నాని ప్రస్తుతం ది ప్యారడైజ్ సినిమాలో నటిస్తున్నారు. శ్రీకాంత్ ఓదెల దీన్ని సినిమాలా కాకుండా ఓ యజ్ఞంలా తెరకెక్కిస్తున్నారు. ఆగస్టు 21న విడుదల కానుంది. దీనిపై అంచనాలెలా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమా నాని కెరీర్లోనే హైయెస్ట్ బడ్జెట్తో వస్తుంది. తాజాగా విడుదలైన పాటతో అంచనాలు మరింత పెరిగాయి. పాత బస్తీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ప్యారడైజ్లో మోహన్ బాబు కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇక సుజీత్తో బ్లడీ రోమియో అనౌన్స్మెంట్ వీడియో వచ్చింది. ఓజీ తరహాలో ఇది కూడా గ్యాంగ్స్టర్ డ్రామానే. ఇందులో నాని స్టైలిష్ రోల్ చేస్తున్నారు. వెన్నెల కిషోర్ వాయిస్తో వచ్చిన ఇంట్రో వీడియో అద్దిరింది. మొత్తానికి ఇటు ప్యారడైజ్, అటు బ్లడీ రోమియోతో నాని టాప్ ఫామ్లో ఉన్నారిప్పుడు. ఒకరిదేమో 4 ఏళ్ల కష్టం, మరొకరిదేమో 6 నెలల శ్రమ.
అన్నేళ్లు కష్టపడిన హీరో సినిమాపై ఎంత క్రేజ్ ఉందో కొన్ని నెలల ముందు వచ్చిన క్రేజ్తో మరో సినిమాపై అంతకంటే ఎక్కువ హైప్ వచ్చేసింది. ఇప్పుడు ఈ రెండు సినిమాలు ఒకే రోజు రిలీజ్ కానున్నాయి. మరి 4 ఏళ్ల కష్టం గెలుస్తుందా లేకపోతే 6 నెలల సినిమాను అదృష్టం వరిస్తుందా? చూద్దాం రండి డీటెయిల్గా. ఈ మధ్య మన హీరోలకు కథ నచ్చితే చాలు ఒకే సినిమా కోసం 3-4 ఏళ్లు రాసి చేస్తున్నారు. కన్నడలో యష్ కూడా టాక్సిక్ కోసం అదే చేస్తున్నారు. కేజీఎఫ్ కోసం 5 ఏళ్లు తీసుకుంటే టాక్సిక్ కోసం 4 ఏళ్లకు పైగానే డేట్స్ ఇచ్చారు యష్. మార్చి 19న విడుదల కానుంది ఈ చిత్రం. దీనిపై అంచనాలు నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. టాక్సిక్ వస్తున్న అదే రోజు దురంధర్ 2 కూడా రానుంది. టాక్సిక్ కోసం యష్ 4 ఏళ్లుగా కష్టపడుతుంటే 6 నెలల గ్యాప్తో అదరగొడుతున్నాడు దురంధర్. డిసెంబర్లో విడుదలైన దురంధర్ ఏకంగా 1400 కోట్లకు పైనే కలెక్ట్ చేసింది. దాంతో పార్ట్ 2 పై అంచనాలు అలా అలా పెరిగిపోయాయి. ఎంతగా అంటే 4 ఏళ్ల టాక్సిక్ కష్టాన్ని కూడా డామినేట్ చేసేంతగా. ముంబైలో షూటింగ్ లొకేషన్స్ విషయంలో కాంట్రవర్సీ రేగినా అనుకున్న టైంకే దురంధర్ 2 వస్తుందంటున్నారు మేకర్స్. సౌత్లోనూ ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. మరోవైపు టాక్సిక్ పై నార్త్లో ఎక్స్పెక్టేషన్స్ పీక్స్లో ఉన్నాయి. ఈ నార్త్ వర్సెస్ సౌత్ పోర్లో ఎవరిది పైచేయి అవుతుందా అనే ఆసక్తి అందరిలో కనిపిస్తోంది. తెలుగు ఇండస్ట్రీలో కుర్రాళ్ల రాజ్యం నడుస్తోంది ఇప్పుడు. 2026లో అగ్రదర్శకులు ఎవ్వరూ వచ్చేలా కనిపించడం లేదు. రాజమౌళి, సుకుమారిల అంతా వేరే సినిమాలతో బిజీగా ఉన్నారు. దాంతో ఈ లోటు కుర్ర దర్శకులే భర్తీ చేసేలా కనిపిస్తున్నారు. మరి ఏడాది రాబోయే ఈ చిచ్చర పిడుగులు ఎవరు? వాళ్ళు చేస్తున్న ఆ సినిమాలేంటి? టాలీవుడ్ లో ఉన్న కుర్ర దర్శకుల గ్యాంగ్ కు బుచ్చిబాబు పెద్ద దిక్కులా మారిపోయారు. ఈయన తెరకెక్కిస్తున్న పెద్దిపై అంచనాలు పీక్స్ లో ఉన్నాయి. ఉప్పెన తర్వాత 4 ఏళ్లుగా పెద్దితోనే బిజీగా ఉన్నారు బుచ్చిబాబు. ఏప్రిల్ 30న పెద్ది విడుదల కానుంది. అలాగే ఇదే ఏడాది రాబోతున్న మరో డైనమైట్ వశిష్ఠ. ఆయన చేస్తున్న సినిమా విశ్వంభర షూటింగ్ ఎప్పుడో పూర్తయినా విఎఫ్ఎక్స్ జాప్యంతో లేట్ అవుతుంది. జూలైలో విడుదలయ్యే సూచనలున్నాయి. బింబిసారాతో బ్లాక్ బస్టర్ కొట్టిన వశిష్ఠ ద్వితీయ విఘ్నం దాటాలని చూస్తున్నారు. మన శంకరవర ప్రసాద్ గారు సక్సెస్ దీనికి హెల్ప్ అయ్యేలా కనిపిస్తోంది. ఇక కొత్త దర్శకుడు రోహిత్ తెరకెక్కిస్తున్న సంబరాల ఏటిగట్టుతో 2026లోనే రానుంది. 100 కోట్లకు పైగా బడ్జెట్తో సంబరాల ఏటిగట్టు తెరకెక్కిస్తున్నారు రోహిత్. అలాగే ప్యారడైస్తో పిచ్చెక్కించాలని ఫిక్స్ అయిపోయారు శ్రీకాంత్ వదిల. ఇక సంకల్ప్ రెడ్డి సైతం గోపీచంద్ సినిమాతో మ్యాజిక్ చేయాలని చూస్తున్నారు. నాగచైతన్య వృషకర్మతో విరూపాక్ష ఫేమ్ కార్తిక్ దండు మరో బ్లాక్ బస్టర్పై కన్నేశారు. మొత్తానికి 2026 ఎటు చూసినా అంతా కుర్ర దర్శకులే కనిపిస్తున్నారు. ఈ సమ్మర్ హీరోలకి కాదండోయ్, హీరోయిన్లకు కూడా చాలా కీలకం. మామూలుగా మేజర్ సీజన్స్ అంటే హీరోలే గుర్తొస్తూ ఉంటారు అందరికీ. కానీ ఈసారి సమ్మర్ అంతా కూడా ముద్దుగుమ్మలందరికీ కీలకం కానుంది. ఈ వేసవిలో రాబోయే 90% సినిమాల్లోని బ్యూటీస్ అంతా ఫ్లాప్స్లోనే ఉన్నారు. దాంతో వాళ్ళ కెరీర్కు ఈ సమ్మర్ పరీక్ష పెట్టబోతుంది. మరి అందులో పాస్ అయ్యేదెవరు? అసలు పరీక్ష రాస్తున్నది ఎంతమంది? మీరే చూడండి. మామూలుగా సంక్రాంతి, సమ్మర్, దసరా లాంటి సీజన్స్ వస్తే చూపులన్నీ హీరోల వైపే వెళ్తుంటాయి. కానీ ప్రతిసారి హీరోయిన్లకు కూడా ఈ సీజన్స్ కీలకమే. తాజాగా సమ్మర్ సీజన్ స్టార్ట్ చేయబోతున్న ఉస్తాద్ భగత్ సింగ్ లో నటిస్తున్న శ్రీలీల, రాశి ఖన్నా ఇద్దరు ఫ్లాపుల్లోనే ఉన్నారు. మార్చి 26న రానుంది ఈ చిత్రం. మరీ ముఖ్యంగా శ్రీలీలకు ఉస్తాద్ కీలకంగా మారింది. ఏప్రిల్ 3న శర్వానంద్ బైకర్ విడుదల కానుంది. అందులో నటిస్తున్న మాళవిక నాయర్కు హిట్ వచ్చి దశాబ్దం దాటింది. ఎవడీ సుబ్రహ్మణ్యం తర్వాత మళ్లీ ఇప్పటి వరకు మాళవిక హిట్ రుచి చూడలేదు. బైకర్తో ఆ లోటు భర్తీ చేసుకోవాలని చూస్తున్నారు ఈ కేరళ కుట్టి. ఇక నిఖిల్ స్వయంభుతో కంబ్యాక్ ఇవ్వాలని చూస్తున్నారు నభా నటేష్. ఈ సమ్మర్లో ఏప్రిల్ 10న స్వయంభు, మే 1న నాగబంధం సినిమాలతో రానున్నారు నభా నటేష్. ఇదే సమ్మర్లో డెకాయిడ్తో వచ్చేస్తున్నారు మృణాల్ ఠాకూర్. వరుస ఫ్లాపుల్లో ఉన్న భాగ్యశ్రీ బోర్సే మే 1న లెనిన్ సినిమాతో రానున్నారు. అలాగే సమంత మే 15న మా ఇంటి బంగారంతో పలకరించబోతున్నారు. మరి వీళ్లలో ఎంతమంది హిట్ కొడతారో చూడాలి. ఈ రోజు ఈటిలో మరిన్ని అప్డేట్స్ మీకోసం. కోర్టు జోడీ హర్ష్ రోషన్, శ్రీదేవి జంటగా కోనా వెంకట్ బ్యానర్ నుంచి వస్తున్న బ్యాండ్ మేళం సినిమా టీజర్ విడుదలైంది. మొదటి నుంచి చివరి వరకు పూర్తిగా వినోదాత్మకంగానే ఈ చిత్రం ఉండబోతుందని టీజర్ చూస్తుంటేనే అర్థమైపోతుంది. మార్చి 13న విడుదల కానుంది బ్యాండ్ మేళం. మణిరత్నం నెక్స్ట్ సినిమా కన్ఫర్మ్ అయిపోయింది. కమల్ హాసన్ తో చేసిన తగ్ లైఫ్ నిరాశపరిచిన తర్వాత విజయ్ సేతుపతితో ఓ డిఫరెంట్ సినిమా ప్లాన్ చేస్తున్నారు ఈ లెజెండరీ దర్శకుడు. ఇందులో సాయి పల్లవి హీరోయిన్ గా నటించబోతున్నట్లు అధికారికంగా కన్ఫర్మ్ చేశారు విజయ్ సేతుపతి. గతంలో ఈ కాంబినేషన్ లో నవాబ్ సినిమా వచ్చింది. శ్రీ విష్ణు హీరోగా యదునాథ్ మారుతిరావు తెరకెక్కిస్తున్న విష్ణు విన్యాసం సినిమా ఫిబ్రవరి 27న విడుదల కానుంది. తాజాగా ఈ చిత్రం నుంచి లవ్ బ్రేకప్ సాంగ్ విడుదలైంది. కన్ఫ్యూజన్ అంటూ సాగే ఈ పాటను పూర్తిగా కామెడీ యాంగిల్లో రాశారు రామజోగే శాస్త్రి. రథాన్ ఈ సినిమాకు సంగీతం అందించారు.
ఇది ఇవాల్టి ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు చూస్తూనే ఉండండి టీవీ9. పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి.